వాళ్ళకి పెట్టే దగ్గర నువ్వు దరిద్ర బుద్ధి చూపించావంటే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారవుతావు. ఒకవేళ నువ్వు పీనాస్థానంతో కుప్పేసినా నేను గ్యారంటీ ఇస్తా, నువ్వు సచ్చిన దాకా తినలేవు. దాన్ని ఎవడో తినిపోతాడు పక్క. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంత క్లియర్గా చెప్తే అర్థం కాకపోతే ఇంక విలువ ఉంది. అర్థమైంది కదా? కాబట్టి తెలుసుకోండి. తృప్తిగా తిని, తనకేం గతి లేక కాదు, మందలు ఉన్నాయి, చక్కని వంట చేసిద్ది రెబ్కమ్మ. ఆయనకి గతి, కొడుకు కష్టం తిని ఒక్క పూటైనా తిని వాడిని దీవించాలి. అంటే ప్రతిఫలం పొంది దీవించినప్పుడు దాని రిజల్ట్ వేరు. అందుకని ఆ పని చెప్పాడు అన్నమాట. ఏలియా చిన్న అప్పని చేసిరమ్మా అంటాడు. అలాగే ఇస్సాకు ఆహారం తీసుకొని రారా దీవించాలా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? దైవజనుల దగ్గర మీకేం కనపడుతుందంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు దైవజనుల్ని మన ముందుకు తీసుకొస్తాడు. మనకున్న దానిలో చెయ్యమని మనల్ని ప్రేరేపిస్తాడు. అలా చేయడానికి మన వెనకడుగు వేయకూడదు, పిసినితనం చూపకూడదు. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సాక్షులుగా, దేవుని పాత్రలుగా ఉన్నవారికి చేసే విషయంలో వెనకడుగు వేయకూడదు. అక్కడ మనం ఎంత ధారాళంగా దాతృత్వంగా ఉంటామో అంత దీవెన అనేది ఖచ్చితంగా మనకు సొంతం అయితే.